వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్ధర్ రంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తాజాగా మరోసారి తెర మీదకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కేటీఆర్ డెఫమేషన్ కేసు అందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రిగా ఉంటూ బాధ్యతారహితంగా మాట్లాడారంటూ కేటీఆర్ మంత్రిపై మండిపడ్డారు. తనకు తక్షణమే మంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకే బండి సంజయ్ ఇలా దిగజారి మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇలా అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ బండి సంజయ్ని ప్రశ్నించారు. బండి సంజయ్ తనను క్షమాపణలు కోరాలని, భవిష్యత్తులో కూడా తనపై ఇంకెప్పుడు ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యరాదని స్పష్టం చేశారు. ఆగస్టు 8వ తేదీన నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డానంటూ బండి సంజయ్ తనపై అసత్య వ్యాఖ్యలు చేశారని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే బండి సంజయ్ ఈ అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ ఇచ్చిన నోటీసులో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ఉన్నారంటూ మీడియా హెడ్లైన్స్ లో వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన లీగల్ నోటీస్ ఆ వార్తలపై తీవ్ర ఆక్షేపణలు తెలిపింది. బండి సంజయ్ ఇంటర్వ్యూ పలు న్యూస్ ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ అవుతోందని ఆరోపించారు కేటీఆర్. ఆయా న్యూస్ మీడియా లింకులను కోర్టుకి సమర్పించారు. మావోయిస్టుల కార్యకలాపాల కట్టడి కోసం ఉద్దేశించిన ఎస్ఐబిని అడ్డుపెట్టుకొని వేలాది మంది ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేశాడని బండి సంజయ్ మాట్లాడినట్టు కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టు నోటీసులో తెలిపారు. చివరకు భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు సైతం ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించినట్టు వెల్లడించారు. దీంతో సాధారణ జనం ఫోన్లో మాట్లాడుకోవడానికి భయపడ్డారంటూ తనపై అసత్య ఆరోపణలు చేశారని బండి సంజయ్ పై లీగల్ నోటీసులో విమర్శలు గుప్పించారు కేటీఆర్. చివరకు వాట్సాప్, ఫేస్ టైమ్ లాంటి యాప్లను వాడుకోవడానికి కూడా జనం జంకారని లీగల్ నోటీసులో తెలిపారు. రాష్ట్రంలోని కీలక నేతలతో సహా వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. వీటిలో ఏ ఒక్కదానికి బండి సంజయ్ దగ్గర ఆధారాలు లేవని కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. కేవలం చీప్ పబ్లిసిటీ కోసం, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి సెన్సేషనల్ న్యూస్ ని సృష్టిస్తున్నారని కేటీఆర్ తన లీగల్ నోటీసులో ప్రస్తావించారు. తన పరువుకి నష్టం వాటిల్లేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇలాంటి అసత్య వ్యాఖ్యలు తనపైన, తన కుటుంబ సభ్యులపైన చేయకూడదని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. తను కోరినట్టు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తానని, తదనంతర పరిణామాలకు బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.